Hey, hi guys. Today ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో కిన్నెస్ అని వచ్చాను సరదాగా. ఇప్పుడే బోట్ రైడ్ చేసి వచ్చాము. ఆ వీడియో తర్వాత పెడతాను. అండ్ ప్రస్తుతానికి అయితే గాలి ఫుల్గా ఉంది. వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో తెలియదు. అది కూడా అందుకే అనుకూలంగా ఉండాలి. ఎట్లా దాన్ని తిట్టుకోరామంటే అది రాదు కదా. ఈ చుట్టూ అంటే దీని వరకు తీసుకోవాలి. సూపర్ మామ కిన్నెస్ అని బోట్ రైడ్. థ్యాంక్స్ అన్న. మన బోట్ మ్యాన్ అన్న సూపర్ దిక్కుతాడు. ట్రై చేయండి మామ మీరు కూడా. హలో, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ వినీత్. ఈరోజు మేము నా ఫ్రెండ్స్తో లైట్గా బయటకి కిన్నెస్ దగ్గరికి వచ్చాం. ఇందాక అక్కడ కొంచెం ఫుల్ నాయిస్ ఉండటం వల్ల వాయిస్ రికార్డ్ కాలేదు. సో అది వరకు వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు వీడియో పెడతా. ఇదైతే మనోళ్ళు వెళ్తున్నారు. కొంచెం మనోళ్ళందరికీ సిగ్గు, కెమెరాలు ఎవరు కెమెరా వైపు చూడట్లేదు. హాయ్ చెప్పారు, వెనక్కి చేయకండి. ఓపలే టూ మచ్ సిగ్గు ఉందనుకోండి. సో ప్రస్తుతానికైతే ఆ డ్యామ్ నుంచి, అక్కడ డ్యామ్ ఉంది వెనకాల, డ్యామ్ నుంచి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మనకి కట్ ఉంటుంది. సో అక్కడ కట్ట దగ్గరికి వెళ్దాం. సో ప్రస్తుతానికైతే కట్ట దగ్గరికి వచ్చినాం. మనవాడు మరి అంత సిగ్గుంటే పనికిరాదురా. ఇదే మన కిన్నెస్ అని డ్యామ్. ఇది కట్ట ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూపేద్దాం. బ్యాక్ సైడ్ మరి చూస్తున్నారు కదా, ఇదే కిన్నెస్ అని కట్ట. అటు సైడ్ మనకి డ్యామ్ ఉంటుంది, మెయిన్ డ్యామ్. అక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. మొత్తం ఆ చివరి వరకు కట్టే ఉంటుంది. సో ఇదనమాట మనకి ఇటు వాటర్ ఇక్కడ స్టోర్ అయ్యి చూడటానికి అయితే ఈ విధంగా ఉంటుంది. మన వాళ్ళు ఎవరు కెమెరాలోకి రావట్లేదు. మరి ఎంత సిగ్గో అర్థం కావట్లేదు. ఈయనే మెయిన్ హీరో. సో గాయస్, చిన్నగా వెనకాల ఉంది కదా, అది స్టార్టింగ్ అనమాట. ఇది మనం డ్యామ్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కట్ ఉంటుంది కదా, ఈ కట్టే కంటిన్యూ అవుతుంది ఆ చివరి వరకు. సో మన డ్యామ్ నుంచి వచ్చిన వాగు అనేది అటు నుంచి అలా వెళ్ళిపోతుంది కిన్నెరసాని అనే వాగు. అండ్ ప్రస్తుతానికైతే మనవాళ్ళు ముందున్నారు, మనవాళ్ళు కొంచెం సిగ్గు. అండ్ ఫ్రంట్ కెమెరాలో కలుద్దాం మళ్ళీ.
ఇదనమాట మొత్తం కిన్నెసాన్ డ్యామ్, హోల్ డ్యామ్ నీళ్ళు ఇక్కడే స్టోర్ అవుతాయి. అండ్ మనోళ్ళు నడుచుకుంటూ వెళ్దామంటే అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నాం. సో వెనకాల మన ఫ్రెండ్ ఓకే, వీళ్ళందరికీ సిగ్గు మనోళ్ళకి కెమెరా ముందుకు రావాలంటే. మనం కొంచెం ధైర్యం చేసి వీడియో చేస్తున్నాం. అండ్ చూసారు కదా, ఇది మన వెనకాల ఉన్నది డ్యామ్, వాటర్ స్టోరేజ్ యూనిట్. అండ్ ఇక్కడ కిన్నెసాన్ వాగు రిలీజ్ అయిన తర్వాత అటు నుంచి వెళ్ళిపోతుంది ఆ కెనాల్ ద్వారా. సో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. అండ్ మన వాళ్ళు కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇదన్నమాట. ఇక్కడ వరకు అయితే ఐ థింక్ చూపించాల్సింది చూపించిన ఇక్కడ వరకు. మిగతాది మన జింకల్ పార్క్ అండ్ అక్కడ బాతులు ఉంటాయి కదా, అక్కడ కలుసుకుందాం. సో లెట్స్ సీ. సో గైస్, మెయిన్ డ్యామ్ నుంచి అయితే కిందికి దిగినాం. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇక్కడ 2 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి జింకల్ పార్క్ అండ్ హంసల పార్క్. ఫస్ట్ అయితే హంసల దగ్గరికి వెళ్దాం. సో డైరెక్ట్ హంసల పార్క్ దగ్గర కలుస్తాం. మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు, సిగ్గుపడకండ్రా. సో మరీ ఎక్కువ కెమెరాలో ఉంచొద్దు, సిగ్గుపడతారు. డైరెక్ట్ హంసల పార్క్ దగ్గరికి వెళ్దాం. సో గాయస్, హంసల పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూపెడతా హంసలు. ఫస్ట్ అయితే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూపెడతాం. సో అక్కడ ఉన్నాయి కదా అయ్యే హంసలు. అండ్ బ్యాక్ కెమెరాలో మీకు చేసి చూపెడతాను. సో చూసారు కదా, అవి అయితే హంసలు మన కిన్నెసాన్ పార్క్ దగ్గర. అండ్ వాటి చుట్టూ ఈ విధంగా దానికి ఎన్క్లోజర్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ జింకలు ఉంటాయి మొత్తం, దానికి కూడా పూర్తి ఎన్క్లోజర్. లోపలికి పోవడానికి కుదరదు, ఎవరైనా బయట ఇక్కడ ఉండి జింకలు అనేది చూడొచ్చు. సో డైరెక్ట్ అక్కడ జింకల్ పార్క్ దగ్గర, సో డైరెక్ట్ జింకల్ పార్క్ దగ్గర అయితే కలుద్దాం. మన కిన్నెసాని జింకల్ పార్క్ అయితే ఇదే. సో చూసారు కదా, అండ్ ఈ గేట్ నుంచి అయితే లోపలికి ఓన్లీ లోపలికి వాళ్ళకి ఎలా ఉంటుంది, మనకు ఉండదు. ఒకవేళ మనం చూడాలనుకుంటే ఈ సైడ్కి వచ్చి ఇక్కడ చిన్న విజిటింగ్ ప్లేస్ లాగా ఉంటుంది, ఇక్కడికి వచ్చి చూడవచ్చు. మీకు బ్యాక్ కెమెరాలో అయితే జూమ్ చేసి చూపిస్తాను. సో అక్కడ చూసారు కదా, మొత్తం అవన్నీ జింకలే. మనోళ్ళు ఇప్పుడే ఫీడింగ్ చేశారు లోపల వర్క్ చేసేవాళ్ళు. చూసారు కదా, చాలా జింకలు ఉంటాయి. జింకల్ పార్క్ అంటారు. సో మెయిన్ అట్రాక్షన్ ఇదే అనమాట మన కిన్నెసాన్. బోటింగ్ ఉంటుంది, కిన్నెసాన్ పార్క్ ఉంటుంది, డ్యామ్ చూడొచ్చు. అండ్ సో అదనమాట. చూసారు కదా. సో ప్రస్తుతానికి అయితే మొత్తం చూసేసినాం మనం. ఇక ఇటు వెళ్తే చిన్న సిట్టింగ్ ఏరియాస్ అవి ఉన్నాయి. సో ఇదనమాట గాయస్. ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్రెండ్స్కి అయితే కొంచెం సిగ్గు. సో వాళ్ళనైతే మీరు నార్మల్ క్లిప్స్లో చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇది మన వెనకాల జింకల్ పార్క్, అక్కడ వెనకాల జింకలు మీకు కనపడుతున్నాయి కదా. అండ్ ఇది ఇక్కడ మన బాతులు హంసలు అంటారు కదా, ఇవి ఉన్నాయి. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఒక వీకెండ్స్లో రావాలనుకుంటే ఫ్యామిలీతో వచ్చి మీరు రెగ్యులర్గా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్. రండి, మన కొత్తగూడెం, పాల్వంచ, మనుగురు, భద్రాచలం ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర, మీరు ఈజీగా రావచ్చు. సో అది గ్యాస్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అన్ని ప్లేసులు కవర్ చేస్తాం. సో మీరు కూడా ట్రై చేయండి, రాండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ గైస్. లాగ్ ఆఫ్. ఉంటా మరి.